Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు ఇప్పుడు 10 పాయింట్స్ ఇరాన్ ఏదైతే పెట్టిందో అంటే ట్రంప్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది అనేది. ఆ కండిషన్స్ 10 కండిషన్స్ నేను ఒకసారి చదువుతాను. ఒక్కొక్క కండిషన్‌కి అసలు అవకాశం ఉందా లేదా అనేది. మొదటి కండిషన్ ఏంటంటే పర్మనెంట్ సీజ్ ఫైర్. టైమ్ లిమిట్ లేకుండా. రెండోది మొత్తం రీజియన్‌లో కాన్ఫ్లిక్ట్ ముగించాలి. ఇంక్లూడింగ్ లెబనాన్, యెమెన్ అండ్ ఇరాక్. మూడోది హర్మూజ్ స్ట్రైట్ రీఓపెన్ చేయాలి. కానీ ఇరాన్ కంట్రోల్ మాత్రమే ఉండాలి. ఫోర్త్ ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి. మరొకటి ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్ రిలీజ్ చేయాలి. వార్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి విత్‌డ్రా అవ్వాలి. ఇరాన్ అండ్ అల్లైస్ అటాక్స్ పూర్తిగా ఆపాలి. లాస్ట్ యుఎన్ రిజల్యూషన్ ద్వారా డీల్ లీగల్లీ బైండింగ్ కావాలి. ఇది 10 పాయింట్. మొదటి పాయింట్ పర్మనెంట్ సీజ్ ఫైర్. టైం లిమిట్ లేకుండా. ఇది జరుగుతుందా? కేవలం ఈ 2 వారాల ఈ సీజ్ ఫైర్ అనేది కేవలం ఇదివరకు గతంలో ఏదైతే విరామం ప్రకటించాడో అలాగే ఉంటుందా? మొదటి పాయింట్‌కి జవాబు. ఫస్ట్ ఒక యుద్ధం ఉంటే యుద్ధంలో సీజ్ ఫైర్ చేయొచ్చు. రేపు యుద్ధం లేనప్పుడు సీజ్ ఫైర్ ఎక్కడ ఉంటుంది? అవును. ఓకే. సో మీరు అనుకోండి రేపు బహుశా ఒక 2 వారాల లోపలనే మేము యుద్ధం అంతా ఆపేస్తున్నాం, మా షిప్లను తీసుకెళ్ళిపోతున్నాం, మేము మా దగ్గర ఎవరు ఉండరు, మాకు యుద్ధంతో సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అంటారు. అప్పుడు సీజ్ ఫైర్ అక్కర్లేదు. సీజ్ ఫైర్ అంటే 2 దేశాల నడిమిట్లో ఓకే యాజ్ ఆఫ్ నౌ మేము విరామన ఒక ఇంటర్వెల్ లాగా బ్రేక్ తీసుకుంటున్నాం. తర్వాత మనం చూద్దాం ఏమవుతుంది. మనం కూడా చూసాం పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళ వైపు నుంచి ఒక సీజ్ ఫైర్ ఆఫర్ వచ్చింది మనకి. మనం పొలిటికల్ క్లియరెన్స్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసాం. సీజ్ ఫైర్ అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఈ థింగ్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు వార్ పొజిషన్. మనం కూడా చెప్పాం ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉంది, ఆపలేదు, యుద్ధం ఆగలేదు. సో ఈ కేసులో రేపు యుఎస్ వెళ్ళిపోతే మళ్ళీ యుద్ధం ఎక్కడుంది? మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ దీనికన్నా ముందు చెప్పారు, మీకు గుర్తుంటుంది. ఆ యుద్ధం అయిపోయింది, మేము గెలిచేసాం, మీకు తెలియదా? అయిపోయింది, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్, మాకు ఇంకా ఏం లేదు అక్కడ కొట్టడానికి, బిల్డింగ్లు కూడా లేవు. ఈరోజు కూడా అదే అన్నాడు. మళ్ళీ యుద్ధం అంటాడు మళ్ళీ. ఓకే, వెపన్స్ నేను మొత్తం అందరినీ ఫినిష్ చేసేస్తాను, సివిలైజేషన్ వైప్అవుట్ చేసేస్తా అంటాడు. ఎనీవే ఆయన మెంటల్ స్టేట్ మీద ఇంకొక సెక్షన్ 25 అని ఉంది యుఎస్ కాన్స్టిట్యూషన్లో, అది కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది ఒకటి. ఫస్ట్ పాయింట్ క్లారిఫికేషన్, సీజ్ ఫైర్ అనేది యుద్ధం ఉంటే ఉంటుంది, కానీ మీరు పర్మనెంట్ సీజ్ ఫైర్ అని ఉండదు. అంటే పర్మనెంట్ వార్ ఉందన్నమాట పర్మనెంట్ సీజ్ ఫైర్ అంటే. అంతే కదా, పర్మనెంట్ వార్ లేదు కదా. మీరు ఎక్కడో ఒక చోట్ల యుద్ధం ఆపేస్తారు మీరు, ఆ రోజు నుంచి సీజ్ ఫైర్ ప్రసక్తే లేదు. ఇది ఫస్ట్ పాయింట్ క్లారిఫికేషన్. ఇది మొత్తం రీజన్లో కాన్ఫ్లిక్ట్స్ ముగించాలి. కాన్ఫ్లిక్ట్స్ అందులో లెబనాన్, యెమెన్, ఇరాక్. ఈ లెబనాన్ విషయంలో ఆల్రెడీ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది, లెబనాన్ ఇందులో అవాయిడ్ చేస్తాము, లెబనాన్ మీద ఉంటుంది యాక్షన్ అనేది. లెబనాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్లో రాదు. లెబనాన్ ఎక్కడో పడుంది. వీళ్ళ జీసీసీ గురించి మాట్లాడమని చెప్పండి. ఇరాక్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? లెబనాన్ యెమెన్. యెమెన్లో మనకు తెలిసిందే అక్కడ గవర్నమెంట్ ఉందా అంటే ఉంది, కానీ ఆ గవర్నమెంట్కి పవర్ లేదు. ఆ గవర్నమెంట్ని బ్యాక్ చేస్తున్నా అంటే 3 ముక్కలుగా చేశారు దేశాన్ని. ఒక ముక్క కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళని బ్యాక్ చేస్తున్నది సౌదీ అరేబియా. ఇంకొక ముక్క అది ఒక సదర్న్ అలయన్స్ అని ఒకటి ఉంది, అది ఇంకొక రెబెల్ గ్రూప్, వాళ్ళని బ్యాక్ చేస్తుంది యుఏఈ. ఆయుధాలు కానీ డబ్బులు వాళ్ళకి ఇస్తుంది, యుఏఈ ఇస్తున్నారు. మూడో గ్రూప్ మన హూతీలు, వీళ్ళని బ్యాక్ చేస్తున్న వాళ్ళు ఇరాన్, డబ్బులు ఆయుధాలు ఇరాన్ నుంచి వస్తుంది. సో 3 సపరేట్ గ్రూప్స్ ఉన్నారు. సో మీరు ఏం సొల్యూషన్ తీసుకొస్తారు అక్కడ? హూతీలకు ఇచ్చేయమంటారా మొత్తం దేశం అంతా? సౌదీ అరేబియా అంగీకరించరు. లేదు, హూతీలను అక్కడి నుంచి తెరిమి కొట్టేసేయండి, లేకుండా ఒక ముక్క చేసి హూతీలకు ఇచ్చేసేయండి ఏమనంటే అది కూడా ఎవరు అగ్రీ చేయరు. ఇటువైపు యుఏఈ కూడా అగ్రీ చేయరు. సో యెమెన్ అట్లనే ఉండిపోతుంది. యెమెన్లో సొల్యూషన్ లేదు. ఇజ్రాయెల్ ఏమంటారంటే యెమెన్లో కూర్చున్న హూతీలని కొట్టాలి, అది వాళ్ళ స్ట్రాటజీ. అది యుఎస్ కూడా దీనికన్నా ముందు చెప్పారు, షిప్ల మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళని ఫినిష్ చేసేద్దాం ఒకటేసారి అని చెప్పి. చేయొచ్చు, అందరు కలిసి డిసైడ్ చేస్తే హూతీలని కొట్టడానికి వారం కూడా పట్టదు మీకు. బట్ యూ షుడ్ ఎన్ష్యూర్ ఇరాన్ సపోర్ట్ రాకూడదు వాళ్ళకి. ఇక్కడ దాడి నడుస్తున్నాడు, ఇరాన్ అక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేస్తే మొత్తం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుంది. అదొకటి. లెబనాన్ మీరే చెప్పారు, ఇజ్రాయెల్ అంటారు మా లెబనాన్ మాది, మాకు ఇచ్చేసేయండి మేము చూసుకుంటాం, మీరు దీంట్లో తలబెట్టకండి, మీరు తీసుకొచ్చి దీంట్లో ఇది కండిషన్స్ పెట్టకండి, మీ యుద్ధం మీరు చూసుకోండి, లెబనాన్ వీ విల్ హ్యాండిల్ ఇట్. ఇక్కడ ఇజ్రాయెల్ తోటి తలనొప్పి అయ్యేటట్టుంది కదా ఈ 10 పాయింట్స్లో. డెఫినెట్గా సార్, ఇది వాళ్ళ యుద్ధం, ఇది
వాళ్ళ యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు. సీజ్‌ఫైర్ ఎళ్లి ఈయన చేసుకున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద పట్టు ఎవరికైనా ఉందంటే అది అమెరికాకే ఉంది. హ్మ్. ఎందుకంటే చాలా మటుకు వాళ్ళ ఎయిర్‌క్రాఫ్ట్ F-35 గానీ, మిగతా ఎయిర్‌క్రాఫ్ట్ గానీ అన్నీ యూఎస్ సప్లై చేస్తారు. హ్మ్. యూఎస్ సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెలీ డిఫెన్స్ చాలా వీక్ అయిపోతారు. వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు చాలా మటుకు యూఎస్ ఇస్తారు వాళ్ళకి. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా చాలా మటుకు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఐరన్ డోమ్ గానీ, డేవిడ్ స్లింగ్ గానీ, పేట్రియట్ గానీ ఇట్లాంటివి. అట్ ద సేమ్ టైమ్ అమెరికా మీద ఉన్న ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు చాలా మటుకు. హ్మ్. చాలా క్లోజ్‌గా పనిచేస్తారు ఇద్దరు. మీరు చూసుంటారు లాస్ట్ 10 రోజులు జరిగిన బాంబింగ్‌లో యూఎస్ అండ్ ఇజ్రాయెల్ అటాక్డ్ అని చెప్పి వస్తుంటది న్యూస్ ఎప్పుడు. అవును. యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి బాంబ్ చేశారు. యూఎస్ బాంబ్ చేశారు, ఇజ్రాయెల్ బాంబ్ చేశారని చెప్పరు. యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కంబైన్డ్ అంటే వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు చాలా క్లోజ్ కోఆర్డినేషన్‌లో. సో, డెఫినెట్‌గా ఈ ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ టు దిస్. అది ఇప్పుడు కాదు మనకు ఒక 3, 4 రోజుల తర్వాత తెలిసిపోతుంది. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ టాక్స్ మొదలైనప్పుడు ఇజ్రాయెల్ ఒక వీటో పెట్టేస్తారు. హ్మ్. ఇజ్రాయెల్ లేరు కదా టేబుల్‌లో అక్కడ. ఇజ్రాయెల్ అంటారు సారీ మీరు లెబనాన్ గురించి మాట్లాడకూడదు. లీవ్ ఇట్ టు అస్. వి విల్ హ్యాండిల్ ఇట్. హూతీల గురించి మాట్లాడకు విల్ లీవ్ ఇట్ టు అస్. సో, బహుశా ఆ కండిషన్స్ డ్రాప్ అయిపోతుంది. హ్మ్. అన్ని కండిషన్స్ అంగీకరించాలి ఎందుకంటే లేదు. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అది కాబట్టి 10 కండిషన్‌లో 3 అంగీకరిస్తారు. హ్మ్. మిగతా 7 పక్కన పెడతారు. తర్వాత చూసుకుందాం అంటారు. ఓకే. ఓకే. ఇది నెగోషియేషన్ టిపికల్ ఇట్లా నెగోషియేట్ చేస్తారు. అన్నీ అగ్రీ చేస్తే మళ్ళీ నెగోషియేషన్ వర్డే అక్కర్లేదు మళ్ళీ. అవును. సరెండర్ అని పెట్టొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ అర్మోజ్ స్ట్రెయిట్ రీఓపెన్ దాని మీద ఇరాన్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అర్మోజ్ స్ట్రెయిట్ ఇష్యూ తోటే మొత్తం అన్ని దేశాలకి ఇంక్లూడింగ్ మనకు కూడా మనం ఇబ్బంది పడ్డాము. ఎల్‌పీజీ ఇష్యూలు, క్రూడ్ ఆయిల్ ఆ విషయంలో కూడా. అయితే ఇరాన్ ఇప్పటికే కొన్ని దేశాల దగ్గర నుంచి అంటే యూఎస్, యూరప్ వీళ్ళది మినహాయించి ఇజ్రాయెల్ మినహాయించి మిగిలిన దేశాలకి వాళ్ళు నౌకలకు సంబంధించి అనుమతి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర 18,00,00,000 దాకా వసూలు చేస్తున్నారు. టోల్ టాక్స్ కూడా వసూలు చేస్తున్నారనేది. ఇప్పుడు ఈ ఇరాన్ కంట్రోల్ హర్మోజు స్ట్రైట్‌లో ఉండడము, దాన్ని రీఓపెన్ చేయడము. దీని మీద ఎట్లా ఉండబోతోంది? మీరు ఇవాళ వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూసారు దీని గురించి. హ్మ్. మాకు హార్మోస్ కంట్రోల్ ఓపెన్ పెట్టడం మాకు ప్రాబ్లం లేదు. కానీ దాని కంట్రోల్ మా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర ఉంటుంది. ఐఆర్‌జీసీది. ఎందుకు? ఎందుకంటే వీళ్ళంటారు అది మా టెరిటోరియల్ వాటర్స్. దీనికన్నా హ్మ్. ముందు కూడా మనం మాట్లాడాం. అవును. మా మా ల్యాండ్ మాస్ నుంచి ఇంత దూరం దాకా మా టెరిటోరియల్ వాటర్స్. అక్కడి నుంచి ఎవడెళ్తాడో మాకు తెలియాలి. ఓకే. సో, మా మా పర్మిషన్ తీసుకోవాల్సొస్తుంది. హ్మ్. కానీ యుద్ధం మొదలయ్యే ముందు దాకా ఈ కండిషన్ లేకుండే. హ్మ్. సో, యుఎస్ యుద్ధం తర్వాత ఒక కొత్త కండిషన్ తీసుకొచ్చి ఇరాన్‌కి గిఫ్ట్ చేశారు. ఇరాన్ ఏమంటున్నారంటే మా అసెట్స్ అంతా మీరు ధ్వంసం చేశారు. హ్మ్. దాంట్లో ఒక పాయింట్ ఉంది. అవును. కాంపెన్సేట్ చేయాలని చెప్పి. అవును. యూఎస్ అంటారు మేము కాంపెన్సేట్ చేయము. హ్మ్. మేమెందుకు చేయాలండి? మేమే బాంబ్ చేసి మీకు మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఏంటి? పిచ్చోడా అంటారు. ఇరాన్ ఏమంటున్నారు మాకు అది అన్నీ కట్టాలి కదా! మా పవర్ ప్లాంట్స్ గానీ, మా ఆహ్, ఏం చెప్తారు బిల్డింగ్ కాంప్లెక్సెస్ గానీ, అవును. అన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీరు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశారు. కర్క్ మీద కూడా బ్రిడ్జ్‌లు దాడి కొట్టారు చేశారు. మీరు. హ్మ్. అదంతా మేము కట్టాలి కదా! డబ్బులెక్కడ? మా దగ్గర డబ్బులు లేవు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మా మీద శాంక్షన్స్ పెట్టారు. మేము ఆయిల్ అమ్మలేకపోతున్నాం మార్కెట్‌లో. సో, పని చేస్తాం మనం. అక్కడి నుంచి వెళ్తే ప్రతి షిప్ దగ్గర మేము ఒక అమౌంట్ తీసుకుంటాం. ఆ అమౌంట్ మా రీకన్‌స్ట్రక్షన్ ఫండ్ అని ఒక పేరు కూడా పెట్టుకుంటాం కావాలంటే. సురేష్ గారు ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తుంది. కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్‌లో కూడా వస్తుంది. వాళ్ళొక వెబ్‌సైట్ ఇరాన్ వాళ్ళు ఒక వెబ్‌సైట్ పెడుతున్నారు. హర్మూజ్ ద్వారా వెళ్ళే నౌకలు అందులో నమోదు చేసుకోవాలి. పేమెంట్ చేయాలి. చేస్తే వాళ్ళని వీళ్ళే దాటిస్తారు మిలిటరీ. ఇరాన్ మిలిటరీ దాటిస్తుంది అనేది. అంత వాళ్ళ సీన్ ఇప్పుడు లేదు వాళ్ళకి. ఆ! ఇరాన్‌కి మిలిటరీ అనేది లేదు కదా! ఆ! ఇక వాళ్ళు మొత్తం కొట్టిపడేశారు. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటున్నారు, టోల్ అని పేరు పెట్టకండి. హ్మ్. రీకన్‌స్ట్రక్షన్ ఫండ్ అని పెట్టండి. ఓకే. మేము ఓ పని చేస్తాం. మీరు ఇన్స్యూరెన్స్ ఎంత కడుతున్నారు ప్రతి షిప్‌కి? 10-15% టోటల్ వాల్యూ ఆఫ్ ద కార్గో ఓహ్! అండ్ షిప్. షిప్‌ది వాల్యూ ఉంటది. కార్గోది వాల్యూ ఉంటది. హ్మ్. అది మీరు ఇన్స్యూరెన్స్‌గా కడుతున్నారు. హ్మ్. ఎందుకు? రేపు ఆ షిప్ మీద దాడి జరిగి షిప్ మొత్తం ధ్వంసం అయితే ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆ డబ్బులు మీకిస్తారు. హ్మ్. షిప్ ఓనర్‌కి షిప్ డబ్బులిస్తారు. ఈ కార్గో ఉన్న కార్గో వాళ్ళకి డబ్బులు కార్గో ఇచ్చేస్తారు. అది ఆయిల్ ఉండొచ్చు, కంటైనర్ కార్గో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీరు ఒక పని చేయండి. 10-15% అంటే చాలా పెద్ద అమౌంట్. దాని నుంచి మాకు 1% మాకు ఇచ్చేసేయండి. మాకు ఔట్‌సోర్సింగ్ ఇచ్చేయండి మేము చూసుకుంటాం. మేము చూసుకుంటాం. ఈ 15% ఏం కడుతున్నారు మీరు? హ్మ్. మీరు నార్మల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. 2-3% అవుతుంది అంతే. అవును. ఈ రిస్క్ ఇన్స్యూరెన్స్ అక్కర్లేదు మీకు. మాకు 1% ఇచ్చేసేయండి. వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, షిప్ వాళ్ళు కూడా ఏమంటారు? ఇది మంచిదే కదా! అవును. అది 15 కడుతున్నాం. మళ్ళీ టెన్షను వీడెప్పుడు కొడతాడో అని. వీళ్ళకి ఒక 1% ఇచ్చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మేము. ఇది వాళ్ళ లాజిక్ అన్నమాట.
కానీ అది యూఎస్ అంగీకరిస్తారో లేదో మనం చూడాల్సిందే. నెక్స్ట్ ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి. అంటే ఇరాన్ మీద ఇప్పటికే చాలా శాంక్షన్స్ ఉన్నాయి. మనం కూడా ఇరాన్ నుంచి గతంలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈ శాంక్షన్స్ వల్ల మనం కూడా క్రూడ్ ఆయిల్ చేసుకోవట్లేదు. చాలా దేశాలు అంటే అమెరికాకి అనుకూలంగా ఏ దేశాలు ఉన్నాయో ఏ దేశం కూడా ఇరాన్ నుంచి చేసుకోవట్లే. ఎక్సెప్ట్ చైనా కావచ్చు, కొన్ని దేశాలు మాత్రమే. ఈ ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఇది గేమ్ చేంజర్ లాగా అవుతుందా ఏంటి? ఏం జరుగుతుంది? 2 లెవెల్ శాంక్షన్స్ ఉంటుంది పవన్ హ్మ్. గారు. ఒకటి ప్రైమరీ శాంక్షన్స్ ఉంటుంది. ఒకటి సెకండరీ శాంక్షన్స్ ఉంటుంది. ఏంటి తేడా ఏంటి రెండిట్లో? ప్రైమరీ అంటే ఇట్స్ ఓవర్ ఆర్చింగ్ శాంక్షన్. హ్మ్. ఇరాన్‌తోని ఏ సంబంధం ఉండకూడదు. హ్మ్. అంతే. సంబంధం ఉండకూడదు. ఎట్లాంటి సంబంధం? అది సెకండరీ. హ్మ్. ఫైనాన్స్, ఆయిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ఏదైనా ఉండొచ్చు. హ్మ్. సో, ట్రేడ్. శాంక్షన్ పెట్టినప్పుడు ఫస్ట్ శాంక్షన్ యూజువల్లీ యూఎన్ వైపు నుంచి తీసుకొస్తారు. వీరు ఒక రోగ్ రెజిమ్ లాగా తయారయ్యారు. న్యూక్లియర్ ఏదో తయారు న్యూక్లియర్ రెజిమ్ లాగా తయారవుతున్నారు. సో, వి వాంట్ టు పుట్ శాంక్షన్స్ చెప్పి యూఎన్ దగ్గర వెళ్లి శాంక్షన్ ఏపించుకుంటారు. హ్మ్. తర్వాత ఏం చేస్తారు? దాని కింద ప్రొటెక్షన్ తీసుకొని వీళ్ళ శాంక్షన్స్ పెడతారు. ఓహో! మీరు అక్కడి నుంచి కొంటే మీ మీద శాంక్షన్. మనం చెప్పారు కదా! మనకు ధమ్కి ఇచ్చారు. మీరు ఆయిల్ కొంటే అంత సంగతి మీ మీద శాంక్షన్ పెట్టేస్తాం. అవును. ఇండియన్ ఫర్మ్స్, ఇరానియన్ ఫర్మ్స్‌కి ఏమైనా మిషనరీ అమ్మితే వాళ్ళ మీద శాంక్షన్లు. మీరు ఇరాన్ దగ్గర నుంచి ఏమైనా కొనుక్కుంటే మీ మీద శాంక్షన్స్. హ్మ్. అన్ని వైపుల నుంచి శాంక్షన్. సో, ఇరాన్ ఏమంటారు? ప్రైమరీ శాంక్షన్ తీసేసేయండి. సెకండరీ శాంక్షన్ కూడా తీసేసేయండి. అప్పుడు మేము ఎవరితోనే ఏమైనా చేసుకుంటాం డీల్స్. మా ఎకానమీ మొత్తం ధ్వంసమైంది. మీరు వచ్చే ముందే అయింది అది. ఇన్ఫ్లేషన్ చాలా హై ఉంది. మా దగ్గర తాగడానికి నీళ్ళు కూడా చాలా తక్కువ. మా ప్రాజెక్ట్స్ అన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాం. డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ మిగతాదని. హ్మ్. ఎందుకంటే మీరు కొత్త మిషనరీ తీసుకోవడానికి అలౌ చేయట్లేదు. కొత్త కంపెనీలు వచ్చి మా దగ్గర పెట్టుబడి పెట్టలేకపోతున్నారు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి. సో, మేమేం చేయాలి? సో, మీరు శాంక్షన్స్ మొత్తం లిఫ్ట్ చేయండి. అప్పుడు ఒకటి మా వైపు నుంచి మా శాంక్షన్స్ అంటే ఆయిల్ శాంక్షన్స్ కూడా ఉంది దీంట్లో. హ్మ్. మేము ఆయిల్ అమ్మకూడదు. అది తీసేసేయండి. ఇప్పుడు మనకి దీనివల్ల కొంత లాభం అవుతుందా? ఎందుకంటే ఇరాన్ శాంక్షన్స్ యూఎస్ ఎత్తేస్తే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇరాన్ మనకి ఆయిల్ ఎందుకు తక్కువ రేట్లు అమ్మారు పవన్ గారు? రష్యా లాగా. హ్మ్. వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి కొనట్లేదు. హ్మ్. యూరోప్ కొనరు. ఎందుకంటే నేటో. అవును. అమెరికా కొనరు. చైనా కొంటారు. హ్మ్. మనం కొంటాం. లోకంలో టాప్ 3 ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీస్‌లో యూఎస్ ఉంది. మనం ఉన్నాం. చైనా ఉన్నాం. జనాభా ఎక్కువ కదా! జనాభా యాక్చువల్లీ ఇట్స్ అదర్ వే అరౌండ్. హ్మ్. యూఎస్‌కి జనాభా 5% లోకం మొత్తం పాపులేషన్ 5% యూఎస్ జనాభా. హ్మ్. కానీ వాళ్ళు 40% ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు. హుహు. ఇప్పుడు వాళ్ళు షేల్ ఆయిల్ డిగ్ చేసి వాళ్ళ వైపు నుంచి వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు ఆయిల్. దానికన్నా ముందు కూడా ఉండేవాళ్ళు గల్ఫ్ నుంచి కొనుక్కుంటుండే. హ్మ్. సో 5% పాపులేషన్ 40% ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తారు. హ్యూజ్ కన్జంప్షన్. చైనా కూడా అంతే. మనం కూడా తక్కువ కాదు. కానీ మనం చాలా మటుకు వీఆర్ ట్రైయింగ్ టు కన్వర్ట్ టు ఎలక్ట్రిక్. అది ప్రెసిడెంట్ ట్రంప్ అలౌ చేయట్లేదు వాళ్ళ దేశంలో. హ్మ్. ఆయన ఏమంటున్నారు? కాదు, బొగ్గు, ఆయిల్ హ్మ్. దాన్ని వాడుకోండి. విండ్ వద్దు, సోలార్ వద్దు, ఏమొద్దు. నేను అలౌ చేయను. హుహు. ఎందుకంటే హీ వర్క్స్ ఫర్ ద లాబీ, ఆయిల్ లాబీ. ఆయన ఆయిల్ కంపెనీస్ వాళ్ళకి ఆయనకు డబ్బులు ఇస్తారు ఎలక్షన్ క్యాంపెయిన్‌కి, మిగతా దానికి అన్నిటికి. టెస్లా ఉంది కదా! ఉంది. టెస్లా అంటే కార్‌గా కార్ అనేది మీరు ఓవరాల్‌గా మీరు ఓవరాల్ ఎనర్జీ ఎకానమీ షుడ్ చేంజ్. ఓకే. మన దగ్గర ఎనర్జీ సోలార్ ఉంది. మనం వాడుకుంటున్నాం కదా! హ్మ్. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ రన్స్ ఆన్ సోలార్ టోటలీ. హ్మ్. ఇక్కడ గుజరాత్ వైపు చాలా పెద్ద అదానీ వాళ్ళది ఉంది. హ్మ్. నేను మొన్న కొన్ని సంవత్సరాల ముందు రామగుండం వెళ్ళేటప్పుడు అక్కడ చూసాను ఎన్టీపీసీ వాళ్ళది. అవును. వాళ్ళ దగ్గర ఉంది ఒకటి. పెద్ద ఇట్లాంటి చాలా మటుకు సోలార్ సెటప్ విండ్ సెటప్ చేసుకున్నాం మనం. ఓకే. రిన్యూవబుల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ పట్టించుకోవట్లేదు. ఆయనకేంటంటే ఆయిల్ లాబీ కోసం పనిచేస్తాడు ఆయన. హ్మ్. పెట్రోల్ డాలర్. పెట్రోల్ డాలర్ కన్నా పెట్రోల్ డాలర్ మీరు బయట నుంచి కొంటున్నప్పుడు. మీ వైపు ఉన్నప్పుడు మీరు ఆయిల్ కదా! హ్మ్. ఈ గల్ఫ్ ఆయనకి దగ్గర నుంచి ఫండింగ్ వస్తే ఇస్తారు. పెట్రోల్ డాలర్. ఫండింగ్ ఇస్తారు వీళ్ళు. ఎలక్షన్‌కి నేను చెప్పాను చూడండి. అన్ని ఫండింగ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. హ్మ్. ఇప్పుడు వైట్ హౌస్ రెనోవేట్ చేస్తున్నారు. బాల్ రూమ్ కడుతున్నారు చాలా అవును. పెద్దది. దానికి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే మీరు కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి. వాళ్ళ హ్మ్. పార్లమెంట్. బయట నుంచి వాళ్ళు తీసుకుంటాడు అప్రూవ్ కదా! చేయరు. హ్మ్. ఈడు పిచ్చోడు, పని లేనోడు, ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాడు. ఆ బిల్డింగ్ బాగానే ఉండే ఎందుకు కూలగొడుతున్నాడు అని అది. సో హ్మ్. ఏం చేశాడు? ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి డొనేషన్ వీళ్ళే. హ్మ్. ఈ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఇట్లాంటి కంపెనీస్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అది వాళ్ళకి శాంక్షన్స్‌కి వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి తెలిసిపోయింది దానికి. అవును. సో యూ కెనాట్ టెక్నికల్లీ ఆయిల్ అనేది వాళ్ళకి యూఎస్‌కి హ్మ్. అక్కర్లేదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. వారు ఈవెన్ చెప్తారు
చైనా నుంచి వాళ్ళు ఒక్కొక్కసారి అక్కడ కూడా తెప్పించుకుంటారు, కావాలని చెప్పి షిప్స్ డైవర్ట్ చేసుకుంటారు. హ్మ్. చాలా మటుకు ఆఫ్రికా నుంచి, కెనడా నుంచి ఆయిల్ తెప్పించుకుంటారు యూఎస్ వాళ్ళ రిఫైనరీ. ఈవెన్ దో దే ప్రొడ్యూస్ 100%. వెనిజులా ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా! పక్కనే కదా ఇప్పుడు వాళ్ళకి. వెనెజుయలన్ ఆయిల్ ప్రాసెస్ చేయడం అంటే ఈజీ కాదు. ఓకే వాళ్ళకి. ఆ! ఇట్స్ అ వెరీ హెవీ ఆయిల్. ఓకే. అది అది ప్రాసెస్ చేయడానికి లోకంలో 2-3 కంట్రీస్‌కే కేపబిలిటీ. దాంట్లో ఒకటి మనం. హ్మ్. అది కూడా మన దగ్గర రిలయన్స్ వాళ్ళ జామ్‌నగర్ రిఫైనరీలో ఉంది అది. హ్మ్. ఎందుకంటే మీరు ఆయిల్ ఒక జనరల్ టర్మినాలజీలో చెప్పాలంటే మీరు రష్యన్ క్రూడ్ తీసుకుంటే ఒక థమ్స్ అప్ లాగా ఉంటుంది. హ్మ్. థమ్స్ అప్ ఇంకా ఒక ఇంకొంచెం థిక్‌నెస్‌లో ఉంటుంది వెర్షన్. డెన్సిటీ ఎక్కువ. ఆ! అదే బ్రెంట్ క్రూడ్ ఇంకో లైట్ లైన్‌లో ఉంటుంది. లైట్ ఆయిల్ ఉంటుంది. స్వీట్ ఆయిల్ మన సౌదీ అరేబియా వైపు ఉన్న మర్బాన్ ఆయిల్ అది సెపరేట్ ఉంటుంది. అన్నీ లైట్ టు మీడియం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వెనెజుయలన్ ఆయిల్ చాలా థిక్ ఆయిల్. ఓకే. ఓకే. ప్రాసెస్ మన చేయడం ఖర్చు ఎక్కువ. మన డాంబర్ ఉంటుందా? టార్ హ్మ్. దానికన్నా కొంచెం థిక్‌నెస్ తక్కువ ఉంటుంది అంతే. అంత అంత సాలిడ్ ఉంటుంది అది. హ్మ్. దాన్ని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. సో, లోకంలో అమెరికా దగ్గర కొన్ని రిఫైనరీస్ ఉంది. వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. మన వైపు మనం చేస్తున్నాం గూడా. దానికోసం మనం వెనెజుయలా నుంచి ఆయిల్ తెప్పించుకుంటాం అవును. ఇప్పుడు. కానీ అన్ని దేశాలు చేయలేరు అది. రష్యా దగ్గర గూడా ఆ కేపబిలిటీ ఉంది. చైనా గూడా చేసుకున్నారు. చైనాలో కొన్ని ప్రైవేట్ రిఫైనరీస్ చేస్తారది. గవర్నమెంట్ రిఫైనరీస్ చేయరు. హ్మ్. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. ఆయిల్ అనేది వాజ్ అ బిగ్ గేమ్. ప్రెసిడెంట్ ట్రంప్ గేమ్ ప్లాన్ ఏముండే అంటే, ఈ ఇరానియన్ ఆయిల్ గూడా వెనెజుయలన్ ఆయిల్ లాగా పట్టుకొని, వి విల్ సెల్ ద ఆయిల్ అండ్ మేక్ మనీ అన్నారు. మీకు గుర్తుంటుంది ఒక 2 వారాల అవును. ముందు. అవును. అది పోయింది ఇప్పుడు. ఆ ఆప్షన్ గూడా ఔట్ అన్నమాట. సురేష్ గారు నెక్స్ట్ ఈ ఫ్రోజెన్ ఇరానియన్ అసెట్స్ రిలీజ్ చేయాలి అనేది ఒక పాయింట్. అంటే ఏంటిది? ఇవి ఇరానియన్ ఏమైందంటే అసెట్స్. వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు అది హ్మ్. ప్రెసిడెంట్ ఒబామా టైం నుంచి దానికన్నా ముందు గూడా స్టార్ట్ అయింది. హ్మ్. 79లో వీళ్ళు అయతొల్లా ఖొమైనీ వచ్చిన తర్వాత అప్పుడున్న గొడవలో గూడా యూఎస్ కానీ, యూరోప్‌లో గానీ మిగతా దేశాల్లో ఉన్న అసెట్స్‌ని వీళ్ళు సీజ్ చేశారు. ఇరానియన్ అసెట్స్. అంటే మీరు హ్మ్. బ్యాంక్‌లో డబ్బులు పెడతారు గదా! హ్మ్. మళ్ళీ అకౌంట్ సీజ్ చేసినట్టు. సీజ్ చేసినట్ల. అది ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యన్ అసెట్స్ యూరోపియన్ బ్యాంక్స్‌లో ఉన్న $200-300 బిలియన్ హ్మ్. వీళ్ళు సీజ్ చేసుకున్నారు. ఓకే. దాంతోని ఆయుధాలు కొనేసి యుక్రెయిన్‌కి ఇస్తున్నారు. రష్యన్ డబ్బులు, రష్యన్ డబ్బులు సీజ్ చేసి హ్మ్. యూఎస్ దగ్గర నుంచి ఆయుధాలు కొని యుక్రెయిన్‌కి ఇచ్చి ఆ పేమెంట్ ఏమో రష్యన్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూఎస్‌కి ఇస్తున్నారు. ఆలోచించండి. ఎవరి డబ్బులు లేవు. అంతా రష్యా డబ్బులు పోతున్నాయి. అవును. సో, ఇరానియన్ అసెట్స్ కూడా అట్లా చాలా అక్కడక్కడ పడున్నాయి. హ్మ్. అదంతా సీజ్ చేశారు. దాంట్లో కొంత మటుకు ప్రెసిడెంట్ ఒబామా రిలీజ్ చేశారు. ఈ న్యూక్లియర్ అగ్రీమెంట్ సైన్ చేసినప్పుడు. హ్మ్. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా రిమైండ్ చేస్తుంటాడు. ఈ గేవ్ అవే అవర్ టాక్స్ పేయర్ మనీ కాదు. టాక్స్ పేయర్ మనీ కాదది. ఇట్ ఈస్ నాట్ యూఎస్ టాక్స్ పేయర్ మనీ. ఇట్ ఈస్ ఇరాన్ గవర్నమెంట్స్ మనీ అది. దాని నుంచి కొంచెం పర్సెంటేజ్ ఇచ్చారు ఒబామా. మీరు మైల్‌స్టోన్ పేమెంట్స్ లాగా. మీరు నెక్స్ట్ యురేనియం ఈ డీల్‌కి ఇక్కడ వచ్చినప్పుడు ఇంత, దాని తర్వాత ఇంత, దాని తర్వాత ఇంత అని చెప్పి స్టేజ్ వైస్ పెట్టారు. కానీ దాని తర్వాత ఒబామా వెళ్ళిపోయిన తర్వాత అగ్రీమెంట్ కూడా ఫెయిల్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని చింపి పక్కన పడేశారు. సో, దాన్ని అడుగుతున్నారు విచ్ ఇస్ ద రైట్. హ్మ్. దాంట్లో తప్పేం లేదు. పెద్ద పనేం కాదు. దే హావ్ టు గివ్ దట్ ఈ మనీ ఈ బ్యాక్. వార్ డ్యామేజ్ సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది. ఇప్పటికే అమెరికా చాలా భారీ స్థాయిలో ఖర్చులు పెట్టేసింది. అక్కడ ఫుల్ ప్రెషర్ వస్తుంది యూఎస్‌లో. మనం చూస్తున్నాము. వార్‌ని చాలామంది 60% వ్యతిరేకించారు. ప్లస్ అతని మీద ఇంకా 25 సెక్షన్ 25 అనేది కూడా వస్తుంది. ఇటువంటి కండిషన్‌లో వార్ డ్యామేజ్ కాంపెన్సేషను ట్రంప్ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఇవ్వడు. హ్మ్. ఈ సెక్షన్ అంగీకరించారు. వాళ్ళేమంటారు మీరు ఆ టోల్ ఉంది కదా కలెక్ట్ చేసుకోండి అంటారు. హర్ముజ్ దగ్గర నుంచి చేసుకోవాలి. నా పాకెట్ నుంచి నేను ఇయ్యను. ఎందుకంటే ఇది లాజిక్ ఎట్లా అయిపోయిందంటే నేనే పలగొట్టిన తర్వాత, మిగిలిన నేనే దేశాల దగ్గర ధ్వంసం నుంచి మీరు చేసిన తర్వాత చేసుకోండి నేనే అంటారు. డబ్బులు కట్టమంటే ఎట్లా అది? ఆహా! నేను అది ధ్వంసం చేయడానికి నేను డబ్బులు ఖర్చు పెట్టాను. నాకు పర్ వీక్ 1 బిలియన్ ఖర్చయింది. హ్మ్. ఇప్పుడు దాకా 5-6 వీక్స్ అయిపోయినాయి. హ్మ్. 11 బిలియన్ అప్పటిదాకా ఖర్చు అయిపోయింది. 11-14 బిలియన్. హ్మ్. మళ్ళీ నువ్వు అంటున్నావు నేను మళ్ళీ దానికి కూడా డబ్బులు నా దగ్గర ఇయ్యమంటే నేనెందుకు ఇస్తాను? నేను హ్మ్. ఇవ్వను. దాంట్లో నేను ఒక 10% కొట్టుంటాను. 90% ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టారు. హ్మ్. నేనేం చేయాలి? నేనెందుకు డబ్బులు ఇయ్యాలి? నేను ఇయ్యను. మీరు కలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. ఇది టోల్‌లో. అది నేను పక్కన నిలబడి తమాషాగా చూసుకుంటాను. నేనేమనను. న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్‌కి సంబంధించి ఇది యాక్సెప్ట్ చేయాలి. అసలు ఈ వార్ స్టార్ట్ అయిందే యురేనియం ఎన్రిచ్‌మెంట్ తగ్గించాలి అనేది మెయిన్ పాయింట్. దాంతోటే ఈ రెజిమ్ చేంజ్ ఇవన్నీ కూడా వచ్చాయి. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ యాక్సెప్ట్ చేయాలి అనే పాయింట్. చాలా బ్రాడ్‌గా చెప్పారు. న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్. న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్‌లో స్టాండర్డ్స్ ఉంటుంది. హ్మ్. వీళ్ళ దగ్గర ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. రష్యా నడిపిస్తున్నారది. హ్మ్. మన దగ్గర కూడం కులం కట్టినట్ల రష్యా అవును. కట్టించారు కానీ వీళ్ళు మెయింటైన్ చేయలేరు. మనం మెయింటైన్ చేస్తున్నాం. హ్మ్.
ఎస్టర్డే వి అచీవ్డ్ క్రిటికాలిటీ దానికి. సో అట్లాంటి ఒక పవర్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర ఉంది, దానికి యురేనియం కావాలి. అట్లాంటి ప్రాజెక్ట్కి యురేనియం మన దగ్గర చర్లపల్లిలో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లాగా దే హ్యావ్ టు ప్రాసెస్ ఇట్, ట్యూబ్స్లో తయారు చేస్తారు న్యూక్లియర్ ఫ్యూయల్ మెటీరియల్ యురేనియం తీసుకొని దాన్ని పవర్ ప్లాంట్కి పంపిస్తారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి. వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అది 20% కన్నా తక్కువ ఉండాలి, దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ లైక్ పవర్ ప్లాంట్. సో బహుశా ఏం జరగవచ్చు అంటే ఇప్పుడు అమెరికా చెప్తున్నారు వీళ్ళ దగ్గర 60% ప్యూరిటీ ఉన్న యురేనియం కూడా ఉంది, ప్యూరిటీ పెరిగితే అది ఆటం బాంబ్ అయిపోతుంది, తయారు చేయొచ్చు. ఆన్ దర్ ఓన్ యురేనియం అటం బాంబ్ కాదు, దాని పెద్ద ప్రాసెస్ ఉంది మళ్ళీ. ఓకే, అది పెరిగితే తయారు చేయొచ్చు వాళ్ళు, పెద్ద ఒక ప్రాసెస్ అది. ఒక టు మేక్ అ న్యూక్లియర్ బాంబ్ ఇస్ ఫిషన్ ఫ్యూజన్, అది చాలా పెద్ద టెక్నాలజీ, అది ఫిజిక్స్ వస్తుంది అక్కడ. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు బహుశా ఏం జరగవచ్చు అంటే నా అంచనా ప్రకారం ఐఏఈని తీసుకొస్తారు, ఈ యురేనియం ఒక సేఫ్ ప్లేస్లో పెడతాం మేము ముట్టాం దాన్ని. ఓకే, ఈ ప్లేస్లో ఉంటుంది సీసీటీవీ, 100% సీసీటీవీ కవరేజ్. ఐఏఈ ఇన్స్పెక్టర్స్ వచ్చి ప్రతి రోజు ప్రతి వారం 6 నెలలకు ఒకసారి ఎప్పుడు కావాలంటే వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. పాకిస్తాన్లో చేయిస్తున్నట్టు. సో అదేంటి ప్రాబ్లం అంటే దీనికన్నా ముందు ఇది ఉండే, ఐఏఈ ఇన్స్పెక్టర్స్ ఉండే, కానీ కొన్ని సంవత్సరాల ముందు ఇలా రణ్మీట్లో చాలా పెద్ద గొడవ జరిగింది, ఎస్పెషల్లీ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఐఏఈని వీళ్ళు అక్కడి నుంచి తొలగించేశారు, గెట్అవుట్ అన్నారు ఇరాన్. దాని తర్వాత ఐఏఈ ఇన్స్పెక్టర్స్ రాలేదు తిరిగి. సో బహుశా ఇప్పుడు వాళ్ళని పిలిపించుకొని తిరిపి ఇది ఒక షార్ట్ టర్మ్ అరేంజ్మెంట్గా చేసుకుంటారు దీని అనమాట. యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి విత్డ్రా అవ్వాలి, యుఎస్ బలం అంతా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు ఉండడం, వాళ్ళ యుఎస్ బేస్లు ఉన్నాయి. ఈ వార్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇరాన్ వాళ్ళ యుఎస్ బేస్లని కొట్టడాలు ఇవన్నీ చూసాం. వాళ్ళకి పట్టున్నదంతా కూడా వాళ్ళ బేస్లో ఉండడం వల్లే. ఇప్పుడు యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి విత్డ్రా అవ్వాలి అంటే నాకు ఈ టర్మినాలజీ అర్థం కాలేదు. అంటే ఈ యుద్ధానికి వచ్చిన ఫోర్సెస్ అంటున్నారా, వాళ్ళ పర్మనెంట్గా ఉన్న ఫోర్సెస్ అంటున్నారు? అంటే నెగోసియేషన్స్లో తేలుతాయి. ఎందుకంటే రెండు ఉన్నాయి, ఒకటి వీళ్ళు షిప్స్ తీసుకొచ్చారు, రైట్ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, 20 డెస్ట్రాయర్లు, సబ్మెరీన్లు, అది ఇది ల్యాండ్ ఫోర్సెస్, అలూద్ ఎయిర్ బేస్లో కూర్చున్నారు చాలామంది. వీళ్ళని రిటర్న్ పంపించాలంటున్నారా, లేకుంటే ఉన్న బేసే బంద్ చేయమంటున్నారా? అంటే జనరల్గా ఈ పాయింట్స్ పెట్టేటప్పుడు జనరిక్గా పెడుతుంటారేమో కదా, నెగోసియేషన్లో బయటకు వస్తున్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడు సౌదీ అరేబియా ఉన్న బేస్లు కానీ, యుఏఈలో ఉన్న బేస్లు కానీ, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ కానీ, కువైట్లో ఉన్న ఎయిర్ బేస్ కానీ, అట్లనే ఖతార్లో ఉన్నాయి, ఇదన్నీ వీళ్ళు ఒమాన్లో కూడా ఉంది వీళ్ళకి బేస్, యుఎస్కి. ఈ బేస్లు వాళ్ళు క్లోజ్ చేయరు, అది వాళ్ళకి స్ట్రాటజిక్ మూవ్. వాళ్ళు అమెరికా ప్రతి చోట వాళ్ళ బేస్ ఉంటుంది, ఆఫ్రికాలో ఉంది, మిడిల్ ఈస్ట్లో ఉంది, యూరోప్లో ఉంది, జర్మనీలో వాళ్ళ బేస్ ఉంది, పెద్ద ఒక బేస్ ఉంది, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్. సో వాళ్ళు ప్రతి చోట్ల మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లోక పోలీస్ మెన్ వాళ్ళే కదా, లోకమంతా పోలీస్ నడిపిస్తుంది వాళ్ళే. సో డెఫినెట్గా బహుశా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న ఫోర్సెస్ మీరు దీనికోసం తీసుకొచ్చిన ఫోర్సెస్ని రిటర్న్ తీసుకెళ్ళిపోండి, అది పాసిబ్లీ అమెరికా అంగీకరిస్తారు. ఓకే, ఈఎన్ రిజల్యూషన్ ద్వారా ఈ డీల్ మొత్తం లీగల్గా బైండ్ చేయాలి అనేది, దీన్ని మొత్తం ఈ లీగల్గా యుఎన్ రిజల్యూషన్ తీసుకొస్తుంది. తర్వాత భవిష్యత్తులో ఏం జరగదు అనేది యుఎన్ గ్యారంటీ ఇస్తుందా? ఎవరు గ్యారంటీ ఇస్తారు యుఎన్ రెజల్యూషన్? రేపు అమెరికా ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ యురేనియం బాంబ్ తయారు చేస్తున్నారా, మళ్ళీ కొట్టాలంటే ఏం చేస్తారు మీరు? ఎవరు ఆపుతారు? మీరు యుఎన్కి వెళ్ళి చెప్తారా అమెరికా వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మళ్ళీ, మీరే కాదు నిన్న గ్యారంటీ ఇచ్చింది? ఇంటర్నేషనల్ లెవెల్లో గ్యారంటీస్ పనిచేయవు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇంకోటి, ఇది యుద్ధం. ఇక్కడ నేను గ్యారంటీ ఇవ్వాలి మిమ్మల్ని కొట్టానని చెప్పినప్పుడు ఎప్పుడు లేదు. నేను కావాలంటే నేను చెప్పిన మాట మీరు వినకపోతే మిమ్మల్ని కొడతాను నేను, అది. సో గ్యారంటీస్లో అది కూడా ఉంటుంది, ఇఫ్ యు ఆర్ వైలేట్ దిస్ విల్ హ్యాపెన్ టు యూ. మీరు ఇది పాటిస్తే ప్రాబ్లం లేదు, పాటించకపోతే ఇది ప్రాబ్లం, పనిష్మెంట్ ఉంటుంది. సో అది డ్రా అవుట్ చేయాల్సి వస్తుంది. అది పాసిబ్లీ అవుట్ సైడ్ యుఎన్ కూడా చేయొచ్చు, బైలాటరల్గా చేయొచ్చు. యుఎస్ అండ్ ఇరాన్ కూర్చొని సంతకం పెట్టచ్చు డాక్యుమెంట్ మీద, సేయింగ్ దట్ ఈ 20 పాయింట్లు 30 పాయింట్లు దాన్ని డీటెయిల్ చేస్తారు వాళ్ళు. ఇదన్నీ చేసిన తర్వాత వీళ్ళిద్దరు సంతకం పెడతారు, అది సెక్రటరీ ఆఫ్ స్టేట్ లెవెల్లో లేకుంటే ఫారిన్ మినిస్టర్ లెవెల్లో సంతకం పెడతారు. అది దాంతో అంతే అంతే, దానికి ఇంకా లీగల్ శాంక్టిటీ ఉంది. యుఎన్కి వెళ్తే ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని, వాడు అంటాడు నాకు తెలియదు అంటాడు, రేపు యుఎన్ సెక్రటరీ జనరల్ అంటాడు నేనేం చేయాలండి, నా పోలీస్ వాడు ఉన్నాడా, నా ఆర్మీ ఉందా అంటాడు. ఇది నేనేం చేయలేను, మీరు వెళ్ళి మాట్లాడండి యుఎస్తో అంటారు.
సో బెటర్ దెన్ దాట్ ఇస్ అ డైరెక్ట్ బయలాటరల్ అగ్రిమెంట్ చేయడం బెటర్ ఉంటుంది. సీజ్ ఫైర్ విషయంలో ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ద్వారానే జరిగింది కదా, మధ్యవర్తి ద్వారా. పాకిస్తాన్‌కి ఏదైనా అడ్వాంటేజ్ ఇది? పాకిస్తాన్ అడ్వాంటేజ్ ఒకటే ఉంది ఏంటంటే, ఒకటి దే ఆర్ అ ముస్లిం నేషన్ హ్మ్. అండ్ వీళ్ళు ఇరాన్‌తో క్లోజ్ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. బికాజ్ దే షేర్ ఎ ల్యాండ్ బార్డర్. కానీ వీళ్ళ నడిమిట్లో కూడా ఒక ఘర్షణ జరిగింది, మీకు గుర్తుంటే చిన్న ఒక వార్ జరిగింది 3 రోజులది. వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ వేశారు, వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ వేశారు. కానీ ఈ పరిస్థితులు ఎట్లా అయిపోయిందంటే ఎవరు దీంట్లో తలపెట్టడానికి రెడీగా లేరు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటే తుర్కీ అండ్ ఈజిప్ట్ కూడా వచ్చారు. అవును. వాళ్ళు పక్కన జరిగిపోయారు. ఎందుకంటే రేపు ఈ టాక్స్ ఫెయిల్ అయిందనుకోండి, హ్మ్. ఇరాన్ వాళ్ళ కోపం ఎవరి మీదో చూపిస్తారు. బహుశా పాకిస్తాన్ మీద చూపిస్తారు. హ్మ్. నువ్వు తీసుకొచ్చావు వీడిని, వీడు నంబర్ 1 చీట్ ఈ ఫెలో ఆడే అని చెప్పి నీ మీద వేస్తారు అక్కడ 2 బాంబులు అని చెప్పి వాడి మీద వేస్తాడు. హ్మ్. సో నోబడీ వాంట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకు ఒక పరాయ స్టేట్, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. హ్మ్. మీరు ఒక ఈజిప్షియన్ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళి మీరు ఇట్లా చేయండి అని చెప్తే ఆయన చేయడు. ఈవెన్ ఎర్దోగాన్ దగ్గర వెళ్ళి యూ హ్యావ్ టు డూ దిస్ అంటే చేయరు. పాకిస్తాన్ని ఆర్డర్ చేస్తారు యూఎస్. హ్మ్. అరే నేను ఒక 10 పేజీలు పంపిస్తున్నా చూడు, అది తీసుకెళ్ళి వానికి ఇయ్యమంటాడు. హ్మ్. నేను ఒక ప్లేన్ కూడా పంపిస్తున్నాను, ఆ ప్లేన్లో మీ అసీం మునీర్ని అక్కడ వెళ్ళి అది ఇచ్చేసి రామని చెప్పు అని చెప్తాను. పోస్ట్ మ్యాన్ లాగా, కొరియర్ బాయ్ లాగా ఆ పని వాళ్ళు చేస్తున్నారు. అదే జయశంకర్ గారు చెప్పారు మొన్న, వీ డోంట్ వాంట్ టు బి ఎ పోస్ట్ మ్యాన్. మమ్మల్ని ఇట్లా ఆర్డర్ చేయడంలో మాకు నచ్చదు ఎవరు, మేము మా పని మా వైపు చూసుకుంటాం. పాకిస్తాన్ ఈజ్ రెడీ టు డూ ఇట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో దే ఆర్ ఎ బ్యాంక్రప్ట్ నేషన్. 430 లీటర్ డీజిల్ అమ్ముతున్నారు వాళ్ళ దేశంలో. 434 రూపీస్ పర్ లీటర్ ఆఫ్ డీజిల్ అమ్ముతున్నారు పాకిస్తాన్ రూపీస్లో. హ్మ్. ఆలోచించండి ఆ ఆల్రెడీ పరిస్థితుల్లో. సెమీ లాక్‌డౌన్ కూడా స్టార్ట్ అయిందంట. వాళ్ళ వైపు దే ఆర్ ఎ బ్యాంక్రప్ట్ నేషన్ వాళ్ళు. హ్మ్. యూఏఈ వాళ్ళ దగ్గర యూఏఈ దగ్గర అప్పు తీసుకున్నారు. వీళ్ళు అనుకున్నారు ఈ యుద్ధం నడిమిట్లో ఎవడు అడుగుతాడు అప్పు హ్మ్. రిటర్న్ అనుకున్నారు. యూఏఈ అన్నాడు మాకు అదంతా తెలియదు, మాకు డబ్బులు కావాలి, మా డబ్బులు లేవు ఇవ్వమన్నారు. ఇవ్వాల్సి వచ్చింది. ఇంకెక్కడి నుంచి అప్పు తీసుకొని ఇచ్చారు యూఏఈకి. సో పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ ట్రై చేస్తున్నారు దీంట్లో. 10 మంది మా గురించి మాట్లాడతారు. పాకిస్తాన్ మ్యాప్లో ఎక్కడుందని తెలియని మనుషులు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడుందో తెలుస్తుందండి. అవును. కానీ ఈ టాక్స్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఎవ్వడు పట్టించుకోడు పాకిస్తాన్ని. హ్మ్. టాక్స్ ఫెయిల్ అయింది అనుకోండి, అవును. అది ఇంకా దారుణ పరిస్థితి. ఓకే. దాన్ని వీళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే ముగ్గురు ఉంటే ముగ్గురిని బ్లేమ్ చేయొచ్చు. ఇది పాకిస్తాన్ మేము ఒక వెన్యూగా పెట్టుకుంటున్నాం, వీళ్ళిద్దరు వచ్చి చైర్ టేబుల్ మేము అరేంజ్ చేస్తున్నాం, చాయ్ కాఫీ అరేంజ్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చారు మాట్లాడతారు వెళ్ళిపోతారు. హ్మ్. పాకిస్తాన్కి దీంట్లో రోల్ లేదు. పాకిస్తాన్ టేబుల్లో కూర్చోదు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అంతే, ఫేస్ టు ఫేస్.